Hello everyone, let us discuss the scope of the aerospace sector in Telangana. సో తెలంగాణ అనేది ఏరోస్పేస్ సెక్టార్లో కానీ ఈ మధ్య కాలంలో స్పేస్ టెక్నాలజీలో కానీ సో ఆల్మోస్ట్ ఇండియాలోనే మనం చెప్పాలంటే ఫస్ట్ ర్యాంకింగ్లో ఉందని చెప్పొచ్చు. అంటే ఆ సెక్టార్ యొక్క డెవలప్మెంట్లో సో ఈ ఏరియా నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో తెలంగాణలో ఏరోస్పేస్ సెక్టార్ ఫ్యూచర్లో డెవలప్ అవడానికి కోసం ఎంత స్కోప్ ఉంది, అసలు ఏమేమి ఉన్నాయి. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలంటే మనము ఖచ్చితంగా కొంచెం డాటా అనేది తెలిసి ఉంటే తప్ప సో మనం ఏదో బండలైతే వేయలేము. సో కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. స్కోప్ ఆఫ్ ద ఏరోస్పేస్ సెక్టార్ ఇన్ ద తెలంగాణ రీజియన్. సో ఇలాంటి క్వశ్చన్ రాయాలంటే కనీసం మనకి మినిమము ఫస్ట్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, దేనికి సంబంధించి ఏరోస్పేస్ సెక్టార్ డెవలప్మెంట్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, అండ్ దానికి సంబంధించి తెలంగాణలో ఏమేమి కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో అండ్ తెలంగాణ గవర్నమెంట్ అనేది టీఎస్ ఐపాస్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సిస్టమ్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా తెలంగాణ గవర్నమెంట్ ఏం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు తెలంగాణ గవర్నమెంట్ అనేది వేరే వాటితో ఎవరితోటైనా అగ్రిమెంట్ చేసుకుందా. ఒక తెలంగాణ గవర్నమెంట్ యొక్క టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ యొక్క రోల్ ఏంటిది, దీంట్లో టీ హబ్ ఏమన్నా రోల్ ప్లే చేస్తుందా, లేదంటే మనకి హార్డ్వేర్ డెవలప్ చేసే టీ వర్క్స్ ఏం రోల్ ప్లే చేస్తున్నాయి, తెలంగాణలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏమున్నాయి. సో ఇలాంటి వాటి అన్నింటి గురించి మనకు మినిమం ఐడియా కనుక లేకపోతే సో మనం ఇలాంటి క్వశ్చన్ ఏం చేయలేము, ఇది బస్సమ్మాయి క్వశ్చన్. సో కాబట్టి ఇలాంటి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం సో వీడియోలో. సో దట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ద ఏరోస్పేస్ సెక్టార్ ఇన్ ద తెలంగాణ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలంటే ఏరోస్పేస్ సెక్టార్ అనేది ఏ విధంగా డెవలప్ అవుతుంది, దానికి ఎంత వాల్యూ అడిషన్ అనేది జరగబోతుంది ఫ్యూచర్లో కనుక చూస్తే ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ ఇన్ ఇండియా అనేది దాదాపు 520 మిలియన్ ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ పెరగడానికి అవకాశం ఉందని చెప్పేసి ఒక సర్వే చెప్తుంది 2037 నాటికి. అంటే ఏ సర్వే అంటే మన సర్వే, తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే చెప్తుంది. సో 520 మిలియన్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉందంట. అంటే సో ఈ మనం ఏమంటాం ఏరోప్లేన్ ద్వారా ట్రావెల్ అయ్యే వాళ్ళు కానీ సో వీటి ద్వారా హెలికాప్టర్స్ ద్వారా కానీ సో ఓవరాల్గా ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ అనేది మరి 520 మిలియన్స్కి పెరగడానికి అవకాశం ఉందని చెప్పి. అట్ ప్రజెంట్ సో దెర్ ఇస్ $900 మిలియన్ మాత్రమే ఉంది దీని యొక్క వాల్యూ అనేది. దీని యొక్క వాల్యూ ఈ ఏరోస్పేస్ సెక్టార్ యొక్క సో బిజినెస్ వాల్యూ అనేది. సో ఇది ఫ్యూచర్లో దాదాపు 2025 నాటికే 4.3 బిలియన్స్కి రీచ్ అవడానికి ఛాన్స్ ఉంది. 2037 నాటికైతే ఆల్మోస్ట్ ఇది $12 బిలియన్ రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక ఎమర్జింగ్ సెక్టార్ అని చెప్పొచ్చు. దీన్ని ఏరోస్పేస్ సెక్టార్ ఇస్ ద వాట్ ఎమర్జింగ్ సెక్టార్ అని చెప్పొచ్చు. దాని వాల్యూ ఎంత పెరగడానికి ఛాన్సెస్ ఉన్నది. అలాగే ఈ మధ్య కాలంలో మనం చూస్తే డ్రోన్స్ అనేది హెల్త్ సెక్టర్లో వాడుతున్నాం, ఎన్విరాన్మెంటల్ క్లీనింగ్లో డ్రోన్స్ వాడుతున్నాము, కిసాన్ డ్రోన్స్ అగ్రికల్చర్లో డ్రోన్స్ వాడుతున్నాము, చాలా వరకు ఫోటోగ్రఫీలో డ్రోన్స్ వాడుతున్నాము, ఇన్సూరెన్స్ అసెస్మెంట్లో డ్రోన్స్ వాడుతున్నాము. సో కాబట్టి ఏరోస్పేస్ సెక్టార్లో ఈరోజు డ్రోన్స్ అనేది ఒక బిగ్గెస్ట్ పార్ట్ అయిపోయింది. ఫ్యూచర్లో డ్రోన్ రెవల్యూషన్ కూడా రాబోతుంది. సో ప్రతి దాంట్లో డ్రోన్స్ వాడే రోజులు కూడా రావచ్చు ప్రతి దాంట్లో. సో కాబట్టి డ్రోన్ రెవల్యూషన్ రాబోతుంది. ఆ ఓన్లీ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రోన్స్ యొక్క ఇండస్ట్రీ అనేది ఈరోజు నేసెంట్ స్టేజ్లో ఉంది, ఇంకా చైల్డ్హుడ్ స్టేజ్లో ఉంది. కానీ 2026 నాటికి అది కూడా $1.5 బిలియన్ ఉన్నటువంటి ఇండస్ట్రీగా కాబోవడానికి అవకాశం ఉంది డ్రోన్స్ అనేది. సో మరి ఇంత పెద్ద గ్రోత్ ఉన్న ఇండస్ట్రీస్ని తెలంగాణ రాష్ట్రం అనేది అందిపుచ్చుకోవాలి. అంటే దాని అర్థం ఏంటిది, వీ షుడ్ ప్రమోట్, తెలంగాణ గవర్నమెంట్ అనేది వీటిని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద స్కోప్ ఉంది ఇది గ్రో అవ్వడానికి. ఏది ఏరోస్పేస్ ఇండస్ట్రీ. మరి ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఇంత పెద్ద వాల్యూ అడిషన్ ఉన్నప్పుడు ఫ్యూచర్లో ఖచ్చితంగా మనం కూడా దాంట్లో సో అడుగులు వేయాలి. అడుగులు అంటే చిన్న అడుగులు కాదు, పెద్ద అడుగులే వేసాం. ఆల్రెడీ వేయడం కాదు, వేసాం. పెద్ద అడుగులే వేసాం మనం. తెలంగాణ గవర్నమెంట్ అనేది పెద్ద అడుగుల్ని వేసింది దేంట్లో, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడంలో. వీ షుడ్ అప్రిషియేట్ ద గవర్నమెంట్ ఆన్ దిస్ ఫ్యాక్ట్. ఓకే రైట్. మరి తెలంగాణ గవర్నమెంట్ అనేది ఏం చేసింది అంటే ఏరోస్పేస్ సెక్టార్లో మనకి ఏరోస్పేస్ సెక్టార్ అంటే జనరల్గా మనకి ఏం గుర్తొస్తుంది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు గుర్తొస్తుంది మనకి జనరల్గా. ఎవరికైనా మైండ్లో జనరల్గా చూస్తే మనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరే గుర్తొస్తుంది మనకి జనరల్గా. సో దానికన్నా బెటర్ ఫెసిలిటీస్ మన హైదరాబాద్లో ఉన్నాయి. సో ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల సైడ్ ఉన్నాయి. కానీ మనకి అవి సో ఎప్పుడు మనం పోమో ఆ ఏరియా గురించి సెర్చ్ చేయం కాబట్టి మనకు తెలియదు. బట్ దేర్ ఆర్ బెటర్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఇన్ ద హైదరాబాద్ యాజ్ కంపేర్డ్ విత్ ద అదర్ సిటీస్ ఆఫ్ ద ఇండియా. రైట్. సో తెలంగాణ గవర్నమెంట్ అనేది అందుకోసమే ఏరోస్పెక్టార్ అవార్డ్ని 3 times గెలుచుకుంది. స్టేట్ విత్ ద మోస్ట్ డెడికేటెడ్ అవుట్లుక్ టువర్డ్స్ ఏరోస్పేస్ సెక్టర్ ఆఫ్ ద ఇయర్ 2020. ఈ ఇయరే కాదు, 2018లో, 2020లో, 2022లో మినిస్ట్రీ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఇచ్చేటువంటి ఏరోస్పెక్టార్ డెడికేషన్ అంటే మనం ఏరోస్పెక్టార్ని ప్రమోట్ చేస్తున్న తీరికి గాను వరుసగా మనకి 2018, 20, 22 సంవత్సరాలు మనకు బెస్ట్ స్టేట్ అవార్డు రావడం జరిగింది ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద ఏరోస్పేస్ సెక్టర్. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు తెలంగాణ గవర్నమెంట్ అనేది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏరోస్పేస్ సెక్టార్లో అనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా, ఇవంతా కూడా జస్ట్ స్కోప్ ఐడియా కోసం మనకి. అంటే సో ఏ స్టేజ్లో ఉన్నాం మనం, ఇండియాలో ఎంత గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది, తెలంగాణ అనేది 3 సార్లు మనకి అవార్డును కైవసం చేసుకోవడం జరిగింది. రైట్, నెక్స్ట్ చూద్దాం.
తెలంగాణలో వచ్చిన కొత్తలో 2014 సంవత్సరంలో మనకు తెలంగాణలో ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడానికి కోసం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం తీసుకొచ్చింది మనకి టీఎస్ ఐపాస్ అనేది తీసుకురావడం జరిగింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ ద సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. ఇది దేనికోసం తెలంగాణ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టాలంటే వాళ్ళకి ఇచ్చే పర్మిషన్ అనమాట. ఇది దేని ద్వారా టీఎస్ ఐపాస్ ద్వారా 2014లో తీసుకొచ్చాం. అయితే టీఎస్ ఐపాస్ కింద తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక 14 ఫోకస్ ఏరియాస్ని సెలెక్ట్ చేసింది. అంటే ఈ 14 ఫోకస్ ఏరియాస్ని తెలంగాణలో ప్రమోట్ చేయాలని చెప్పేసి లైఫ్ సైన్సెస్ కానీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కానీ ఇలా ఒక 14 సెక్టార్స్ని సెలెక్ట్ చేసింది. ఆ 14 సెక్టార్స్లలో ఏవియేషన్ కూడా ఒక సెక్టార్, ఏరోస్పేస్ ఏదైతే ఉందో ఏరోస్పేస్ అనేది కూడా ఒక సెక్టార్. ఏది తెలంగాణ గవర్నమెంట్ అనేది టీఎస్ ఐపాస్ ద్వారా ఏదైతే ఇండస్ట్రీస్ని తెలంగాణలో ప్రమోట్ చేయాలనుకుందో దాంట్లో ఐడెంటిఫై చేసిన 14 సెక్టార్లలో సో మనకి ఏరోస్పేస్ సెక్టార్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఫోకస్ సెక్టార్ అండర్ ద టీఎస్ ఐపాస్. The government of Telangana recognized that aerospace and the aviation sector as one of the focus areas under the TS ఐపాస్ కింద 200 కోట్ల కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదంటే 1000 మందికి జాబులు కల్పించే సెక్టార్స్ ఏమంటాం మనం మెగా ప్రాజెక్ట్ అని డిక్లేర్ చేస్తాం. 200 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడితే అలాంటి ప్రాజెక్ట్ ఏమంటాం మనం మెగా ప్రాజెక్ట్ అంటాం టీఎస్ ఐపాస్ కింద. సో కాబట్టి ఏవైతే ఈ ఏరోస్పేస్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో వాళ్ళందరికీ ల్యాండ్ అలొకేషన్ ప్రాసెస్ అనేది దేంట్లో సో మనకి డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ అనేది ఆన్లైన్లోనే ఇస్తున్నాం. మనకి ఆల్రెడీ తెలుసు టీఎస్ ఐపాస్ కింద పెద్ద ప్రాజెక్టులకు ఎన్ని రోజుల్లో పర్మిషన్ ఇవ్వాలి, మనం 15 డేస్లో పర్మిషన్ ఇస్తున్నాం. ఈ పర్మిషన్స్ అనేది కూడా దేని ద్వారా ఇస్తున్నాం, మనం ఆన్లైన్లోనే మనకి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి ట్యాక్స్ కన్సెషన్ కానీ పవర్ సబ్సిడీ కానీ ల్యాండ్ రిబేట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్సెస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి టైలర్ మేడ్ కన్సెషన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేని కింద టీఎస్ ఐపాస్ కింద. ఎందుకు ఏవియేషన్ అనేది టాటా డిఫెన్స్ కానీ రైట్. సో మీకు సపోజ్ ఒక్క నిమిషం మీకు ఎక్కువ అర్థం అవడానికి మంచిగా సరే ఇప్పుడు చూద్దాం. లాకిడ్ మార్టిన్ కానీ బోయింగ్ కానీ సాఫ్రాన్ కానీ టాటా కానీ యూటీసీ ఏరోస్పేస్ కానీ కొలిన్స్ కానీ భారత్ ఫోర్జ్ కానీ ఎబిట్ సిస్టమ్ కానీ అదాని సాబ్ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవియేషన్ ఇండస్ట్రీస్. మరి ఏవియేషన్ ఇండస్ట్రీస్ అందరినీ తెలంగాణ ప్రాంతానికి మనం అట్రాక్ట్ చేయడానికి మనం తీసుకున్న చర్యలు ఏంటంటే ఫస్ట్ టీఎస్ ఐపాస్ కింద మన 15 రోజులలోనే పెద్ద మెగా ప్రాజెక్టుల పర్మిషన్ ఇవ్వడం, టీఎస్ ఐపాస్ కింద ఆన్లైన్లో ల్యాండ్ అప్రూవల్ ఇవ్వడం ఏరోస్పేస్ పార్ట్స్కి, అలాగే టీఎస్ ఐపాస్ కింద వాళ్ళకి ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వడం. ఓకే అర్థమవుతుందా మెగా ప్రాజెక్టులు. సో ఇవన్నీ కూడా టీఎస్ ఐపాస్ కింద మనకి ఒక ఫోకస్ ఏరియాగా సెలెక్ట్ చేయడం జరిగింది. సో అందువల్ల ఎక్కువ మొత్తంలో టీఎస్ ఐపాస్ కింద ఏరోస్పేస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ గవర్నమెంట్ అనేది ఏరోస్పేస్ని ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడానికి కోసం దాన్ని 14 సెక్టార్లో ఒక సెక్టార్గా చేయడమే కాకుండా దానికి ఆన్లైన్లో ల్యాండ్ పర్మిషన్స్ ఇవ్వడం, ఏం పర్మిషన్ ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. దిస్ వుడ్ బి ద వాట్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, స్టేట్ హ్యాస్ ఓవర్ దన్ సో 1000కి పైగా చిన్న మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి. దీంట్లో ప్రిసిషన్ అండ్ ఇంజనీరింగ్లో కానీ 25 పెద్ద లార్జ్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. మనకి దేంట్లో ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ సిస్టంలో మనకి 25 కన్నా ఎక్కువ లార్జ్ కంపెనీస్ ఉంటే చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి హైదరాబాద్లో మనకి తెలంగాణ రాష్ట్రంలో ఈ 1000కి పైగా ఉన్నాయి. 1000కి పైగా చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. దేంట్లో ఏరోస్పేస్లో మనం మాట్లాడుతున్నది ఏరోస్పేస్లో ఓన్లీ ఏరోస్పేస్ సెక్టార్లోనే 1000కి పైగా ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి అండ్ 25కి పైగా పెద్ద లార్జ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ 1000 కంపెనీస్ కానీ ఈ 25కి పైగా ఉన్నటువంటి లార్జ్ కంపెనీస్ అనేది ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ అనేవి ఏం చేయాలి, మనం యూజ్ చేసుకోవాలి. ఈ కంపెనీస్లో మనం యూజ్ చేసుకోవాలి. ఎలా సపోజ్ మార్స్ ఆర్బిటార్ మిషన్ మనం లాంచ్ చేసాం. మార్స్ ఆర్బిటార్ మిషన్లో లాంచ్ చేసినప్పుడు 30% మార్స్ ఆర్బిటార్కి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పేర్ పార్ట్స్ అన్ని కూడా హైదరాబాద్లోనే తయారయ్యాయి మార్స్ ఆర్బిటార్ మిషన్కి సంబంధించి. ఈ మధ్యన ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ లాంచ్ చేసాం మన ధృవ కంపెనీ వాళ్ళు కానీ వీళ్ళు. సో వాళ్ళు కూడా ప్రైవేట్ కంపెనీ, వాళ్ళు కూడా ఎక్విప్మెంట్స్ తయారు చేస్తున్నారు. ఈరోజు క్రయోజెనిక్ ఫ్యూల్స్ లాంటివి ట్రై చేస్తున్నారు, శాటిలైట్స్ని తయారు చేస్తూ ఉన్నారు. సో ఇలా మనం తీసుకుంటే దాదాపు 1000కి పైగా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం వాడుకోవాలి. తెలంగాణలో ఏరోస్పేస్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుందా అంటే డెవలప్ అవుతుందని బల్లా బుద్ధి చెప్పొచ్చు. ఎలా డెవలప్ అవుతుంది, దానికి సంబంధించినటువంటి 1000 మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ కానీ 25కి పైగా పెద్ద లార్జ్ కంపెనీస్ అన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. కాబట్టి ఏరోస్పేస్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా ఫ్యూచర్లో వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుంది, తెలంగాణ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది అనడానికి ఇది నిదర్శనం. ఇన్ని కంపెనీస్ అనేవి తెలంగాణలో ఉన్నాయంటే అది మనకి సో ఏరోస్కోప్ అనేది తెలంగాణ గవర్నమెంట్ అనేది ఎంత మనకి ఇంపార్టెన్స్ ఇచ్చింది అనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్లో రాయాలని కూడా ఎగ్జాంపుల్స్ ఇగో అమెరికన్ కంపెనీ లాకీడ్ కానీ బోయింగ్ యూఎస్ఏ కంపెనీ బోయింగ్ కానీ నెక్స్ట్ సాఫ్రాన్ కంపెనీ ఫ్రాన్స్ది కానీ టాటా ఇండియన్ కానీ. ఇప్పుడు టాటా కంపెనీ అనేది ఈ సాఫ్రాన్ కంపెనీస్ తోటి కానీ బోయింగ్ కంపెనీస్ తోటి లాకీడ్ మార్టిన్స్ తోటి కానీ వీళ్ళందరితోటి మనకి జాయింట్ వెంచర్గా ఈరోజు మనకి ఏరోక్రాఫ్ట్స్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. యూటీసీ స్పేస్ కానీ చూడొచ్చు, టెయిల్స్ కానీ
అండ్ రఫేల్ కానీ అండ్ స్కిరోజీ కానీ చూడండి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి మనకి. భారత్ ఫోర్జ్ కానీ, ఎబిడ్ సిస్టమ్స్ కానీ, హనీవెల్ కానీ, నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కానీ, వ్యూయాగ్ కానీ, నెక్స్ట్ టైల్స్ కానీ, ఇన్ని కంపెనీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన తెలంగాణ ప్రాంతంలో వచ్చినటువంటి ఏంటి, సో ఇవన్నీ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ఏరోస్పేస్ సెక్టార్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో. సో కాబట్టి డెఫినెట్గా తెలంగాణ ప్రాంతంలో ఇంకా స్కోప్ అనేది ఉందని మనం గట్టిగా చెప్పచ్చు. ఈ కంపెనీస్ యొక్క లిస్ట్ కనుక చూస్తే ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్న కంపెనీస్ దాదాపు ఇవి కూడా. సో టాటా అనేది కూడా ఇంటర్నేషనల్ కంపెనీ. సో దాదాపు ఇవన్నీ కూడా వేరే దేశాలకు చెందిన ఇంటర్నేషనల్ కంపెనీస్ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నాయి. కాబట్టి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మొత్తంలో స్కోప్ ఉంది డెవలప్మెంట్ జరగడానికి. ఇది ఏరోస్పేస్ సెక్టార్, తెలంగాణలో ఏరోస్పేస్ సెక్టార్ డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ కనుక తీసుకుంటే, సో హైదరాబాద్ ర్యాంక్డ్ యాజ్ ఏ నెంబర్ 1 ఇన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ పర్టికులర్ ఇన్ ద ఏరోస్పేస్ ఫీల్డ్లో. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడంలో అంటే ఫారిన్ కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టడంలో హైదరాబాద్ అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. దేంట్లో? ఏరోస్పేస్ సెక్టార్లో. మనం మాట్లాడుతుంది ఏరోస్పేస్ ఓవరాల్ ఎఫ్డిఐ వచ్చిన దాంట్లో కాదు. ఏరోస్పేస్ సెక్టార్లో ఎక్కువ మొత్తంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసినటువంటి సిటీస్లో మొట్టమొదటి ప్లేస్లో ఎవరున్నారు? హైదరాబాద్ ఉంది. మరి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటిది? ఏవియేషన్ సెక్టార్లో మనకి 100% అలో ఉంది. అండ్ డిఫెన్స్ సెక్టార్లో ఎంత ఉంది? మనకి 49% అనేది ఆటోమేటిక్ రూట్లో మనకి ఎఫ్డిఐ అనేది అలో ఉంది. సో అబోవ్ 49% అయితే మనకి గవర్నమెంట్ యొక్క ఏం కావాలి? పర్మిషన్ అనేది కావాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఏంటి? పర్మిషన్ అనేది కావాలి అబోవ్ 49% అయితే. ఓకే, అబోవ్ 49%కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ అనేది అవసరం. సో కాబట్టి హైదరాబాద్ ఈ స్టాండింగ్ నెంబర్ 1 ప్లేస్ ఇన్ ద ఫారిన్ అట్రాక్టింగ్ ఆఫ్ ద వర్డ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తున్నటువంటి సిటీస్లో. కాబట్టి ఇది కూడా మనకేంటిది? తెలంగాణలో ఏవియేషన్ సెక్టర్ని స్కోప్ పెంచడానికి కోసం ఉపయోగపడే ఫ్యాక్టర్. ఎందుకంటే విచ్ ఈస్ అట్రాక్టింగ్ ద వర్డ్ సో హైయెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఏరోస్పేస్ సెక్టర్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్, సో మార్స్ ఆర్బిటార్ మిషన్. నేను ఇంతకుముందు చెప్పాను, మార్స్ ఆర్బిటార్ మిషన్లో 30% ఆఫ్ ద పార్ట్స్ ఏదైతే మనకి మనం మామని చెప్తుంటాం కదా, మంగళయాన్ మార్స్ ఆర్బిటార్ మిషన్. సో ఈ మార్స్ ఆర్బిటార్ మిషన్లో తయారైనటువంటి 30% పార్ట్స్ అనేటివి మనకి హైదరాబాద్లోనే తయారయ్యాయి. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది, సో భారతదేశంలోనే మనకి ఏమైనా శాటిలైట్ కమ్యూనికేషన్కి సంబంధించి కానీ ఏరోస్పేస్ సంబంధించినటువంటి కానీ స్పేర్ పార్ట్స్ అనేటివి హైదరాబాద్లో అంటే 30% అంటే ఆల్మోస్ట్ మనకి మేజర్ పార్ట్స్ అన్నీ కూడా. సో అందువల్ల ఫ్యూచర్లో కూడా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మార్స్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. సో మార్స్ ఏదైతే ఈ మామ్ మిషన్కి సంబంధించి 30% పార్ట్స్ ఇక్కడ తయారయ్యాయి అంటే డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా దెర్ ఇస్ ఎ స్కోప్ స్కోప్ అనేది ఉంది, మనకి డెవలప్ అవ్వడానికి స్కోప్ అనేది ఉంది. నెక్స్ట్, మరి ఇవన్నీ కూడా ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కనుక మనం పెడితే దానిలో పనిచేయడానికి స్కిల్ అంటే మనం పర్సనల్స్ కావాలి, హ్యూమన్ రిసోర్స్ కావాలి కదా, జాబ్ చేసే ఎంప్లాయీస్ కూడా కావాలి కదా. సో ఈ జాబ్ చేసే ఎంప్లాయీస్ కావాలి. సో కాబట్టి మనకి ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ 2014లోనే దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసింది, మీ అందరికీ తెలుసు. ఏంటిది? స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం. దీన్ని టాస్క్ అనేది తెలంగాణ అకాడమీ ఫర్ ద స్కిల్ అండ్ ద నాలెడ్జ్ అనే పేరుతోటి టాస్క్ని మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేసింది 2014లోనే. బీటెక్ చదువుతున్నటువంటి 3rd ఇయర్ కానీ లేదంటే 4th ఇయర్ స్టూడెంట్స్ కానీ అయిపోయిన వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం, స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి కోసమే టాస్క్ అనేది దాన్ని తీసుకురావడం జరిగింది. సో కాబట్టి ఈ టాస్క్ అనేది స్టూడెంట్స్కి ఖచ్చితంగా మనకి మంచి స్కిల్స్ని ప్రొవైడ్ చేయడానికి ట్రైనింగ్ సపోర్ట్ టు ద న్యూ ఇండస్ట్రీస్. సో ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తుంటుంది, స్కిల్స్ని డెవలప్ చేస్తుంది. అప్పుడు వానికి స్కిల్ వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఆ కంపెనీ అనేది ఏం చేస్తుంది? ఆ స్కిల్ ఉన్న వాళ్ళని ఆటోమేటిక్గా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తెలంగాణలో ఏరోస్పేస్ సెక్టర్ని ప్రమోట్ చేయడానికి ఉన్నటువంటి 4th ఫ్యాక్టర్ ఏంటిది? టాస్క్ విల్ ప్రొవైడ్ ద వర్డ్ స్కిల్ ట్రైనింగ్ టు ద వర్డ్. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్స్ కానీ కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా డెవలప్మెంట్ చేయాలంటే దానికి కూడా ఏం కావాలి? మనకి స్కిల్స్ కావాలి. సో ఇలాంటి కొత్త ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి స్కిల్ ట్రైనింగ్స్ అన్నింటిలో కూడా మనకి టాస్క్ ద్వారా మనం తెలంగాణ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి టాస్క్ అనేది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ అనేది మనమే కాదు వేరే దేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ తోటి కూడా టైఅప్ అయింది, పార్ట్నర్షిప్ అయింది, అగ్రిమెంట్స్ రాసుకున్నాం. దేనికి? స్కిల్స్ని ప్రమోట్ చేయడానికి కోసం. దేంట్లో? ఈ ఏవియేషన్ సెక్టర్, ఏరోస్పేస్ సెక్టర్ ఏదైతే ఉందో ఏరోస్పేస్ సెక్టార్లో ఉన్నటువంటి మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకోవడం కానీ వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, సో ఇలా చేయడానికి కోసము తెలంగాణ గవర్నమెంట్ అనేది మనకి ఈ యూనివర్సిటీస్ తోటి టైఅప్ కూడా అవ్వడం జరిగింది. ఒకటి ఎబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ USA కానీ, నెక్స్ట్ క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీ UK కానీ, నెక్స్ట్ ఏరో క్యాంపస్ అక్వాటిన్ ఫ్రాన్స్ కానీ, ఈ 3 యూనివర్సిటీస్ తోటి తెలంగాణ గవర్నమెంట్ అనేది ఏమైంది? టైఅప్ అయింది. సో టు మేక్ ద అక్విజిషన్ ఆఫ్ ద వాట్ ఏరోస్పేస్ రిలేటెడ్ స్కిల్స్ అఫోర్డబుల్. అతి తక్కువ ఖర్చుతోటి మనకు ఏరోస్పేస్ స్కిల్స్ని మనం నేర్చుకోవడానికి కోసము ఈ 3 యూనివర్సిటీస్ తోటి మనకు తెలంగాణ గవర్నమెంట్ అనేది ఏమైంది? టైఅప్ అవడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా రాయాలి మీరు. ఓకే, ఎబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ అండ్ క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీ అండ్ ఏరో క్యాంపస్
అక్వాటిన్ యూనివర్సిటీ ఆఫ్ ద ఫ్రాన్స్ తోటి వీళ్ళ ముగ్గురితోటి మనకు టైఅప్ అవ్వడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ అనేది. టైఅప్ అయిపోయి సో స్కిల్స్ దేనికి సంబంధించి సో తెలంగాణ మన లోకల్ ఏరియాలో ఎవరు స్కిల్ ప్రొవైడ్ చేస్తారు, టాస్క్ అనేది లోకల్ ఏరియా స్కిల్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ గ్లోబల్ లెవెల్లో నువ్వు వెళ్ళే మన స్కిల్స్ నేర్చుకోవాలంటే ఈ యూనివర్సిటీస్ తోటి మనం టైఅప్ అయ్యాము. స్పెషల్గా ఈ ఏవియేషన్ సెక్టార్కి సంబంధించినటువంటి ఏంటి స్కిల్స్ని నేర్చుకోవడానికి కోసం, ఏవియేషన్ సెక్టార్కి సంబంధించి స్కిల్స్ని నేర్చుకోవడానికి కోసం, రైట్. నెక్స్ట్ వన్ ద స్టేట్ అండ్ ఇంక్యుబేటర్ మీ అందరికి తెలుసు టీ హబ్. టీ హబ్ అంటే టెక్నాలజీ హబ్. దేన్ని ప్రమోట్ చేస్తుంది? సో టీ హబ్ అనేది 2015లో స్టార్ట్ చేసాం. సో టు ప్రమోట్ ద వాట్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ఇన్ తెలంగాణ. స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ని తెలంగాణలో ప్రమోట్ చేయడానికి కోసం టీ హబ్ని స్టార్ట్ చేసాం. సో ఏమన్నాము, టీ హబ్ అనేది తెలంగాణలో ఉన్నటువంటి టీ హబ్ అనేది పార్ట్నర్షిప్ అయింది ఎవరితోటి? సో ఒరిజినల్, ఇక్కడ చూడండి ఓఈఎం, ఈ వర్డ్ వాడాలి ఎగ్జామినేషన్లో, ఓఈఎం ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే ఎవరు? ఈ ఏవైతే ఏరోస్పేస్లో ఉన్నటువంటి ఇంజన్స్ కానీ ఇవైతే ఒరిజినల్గా ఎవరు తయారు చేస్తారో వాళ్ళు. ఒరిజినల్గా ఆ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీస్ ఏవి? బోయింగ్ కానీ, కొలిన్స్ ఎయిర్ స్పేస్ కానీ, నెక్స్ట్ ప్రాట్ అండ్ వైట్నీ కానీ. సో ఇవన్నీ కంపెనీస్ అనేటివి ఉన్నాయి మనకి. సో ఈ అన్ని కంపెనీస్ తోటి మన టీ హబ్ అనేది డైరెక్ట్గా టైఅప్ అయిపోయింది ఏరోస్పేస్ సెక్టార్లో వేటిని ప్రమోట్ చేయడానికి, ఇన్నోవేషన్స్. సో ఏరోస్పేస్ సెక్టార్లో ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయడానికి కోసము మనకి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో బోయింగ్ కానీ, కొలిన్స్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ తోటి మనము టైఅప్ అవ్వడం జరిగింది. సో టీ హబ్ అనేది టు ప్రమోట్ ద ఇన్నోవేషన్స్ ఇన్ ద ఏరోస్పేస్ సెక్టార్. సో ఏరోస్పేస్ సెక్టార్లో ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయడానికి కోసం బోయింగ్ కానీ, కొలిన్స్ కానీ, ప్రాట్ అండ్ విటీ ఇలాంటి కంపెనీస్ తోటి మనకి టైఅప్ అయింది టు ప్రమోట్ అండ్ యాక్సలరేట్ ద స్టార్ట్అప్ ఇన్ ద ఏరోస్పేస్ సెక్టార్ డొమైన్. ఏరోస్పేస్ సెక్టార్ డొమైన్ లోపల సో ప్రమోట్ చేయడానికి కోసం మనకి ఈ కంపెనీస్ తోటి మనకి ఏమైంది టైఅప్ అవ్వడం అనేది జరిగింది. ఎవరు? టీ హబ్ అనేది. ఓకే రైట్. ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం? ఇవన్నీ తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి చర్యలు టు ప్రమోట్ ద వాట్ ఏరోస్పేస్ సెక్టార్ ఇన్ తెలంగాణ. ఏరోస్పెక్టార్ సెక్టార్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి తెలంగాణ ప్రాంతంలో ఏరోస్పేస్ సెక్టార్ని స్లోగా గ్రో అవుతూ ఎక్స్పాండ్ చేస్తూ ఇండియాలో ఒక నెంబర్ 1 పొజిషన్కి ఎదగాలి మనం. దేంట్లో? ఏరోస్పేస్ సెక్టార్లో ఆల్రెడీ మనం ఉన్నాము. సో ఇంకా ఎక్కువ మొత్తంలో మనము నెంబర్ 1 పొజిషన్కి ఎదగాలని మనం కోరుకుందాం. నెక్స్ట్ వన్ టీ వర్క్స్. టీ వర్క్స్ అనేది ఏంటిది? హార్డ్వేర్స్. టీ హబ్ అనేది ఏంటిది? స్టార్ట్అప్స్ ని ప్రమోట్ చేస్తుంది. ఏది? టీ హబ్ అనేది దేన్ని ప్రమోట్ చేస్తుంది? మనకి సాఫ్ట్వేర్ సైడ్ ఇవి స్టార్ట్అప్స్ ని ప్రమోట్ చేస్తుంది టీ హబ్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి? టీ వర్క్స్ అనేది ఉంది. సో టీ వర్క్స్ అనేది దేన్ని ప్రమోట్ చేస్తుంది? ఇవన్నీ కూడా ప్రోటోటైప్. టీ వర్క్స్ అనేది దేన్ని ప్రమోట్ చేస్తే ప్రోటోటైప్స్ అంటే ఏంటిది? హార్డ్వేర్ డెవలప్మెంట్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఇవన్నీ కూడా హార్డ్వేర్ డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. టీ వర్క్స్ ఏదైతే ఉందో టీ వర్క్స్ అన్ని కూడా ఏంటి మనకి హార్డ్వేర్ ని డెవలప్మెంట్ జరుగుతుంది. సో టీ వర్క్స్ ఈజ్ అవర్ prototyping center of the government. It is expected to host and support the large number of the hardware startups in the aerospace and defense sector. టీ హబ్ లాగానే టీ వర్క్స్ కూడా. టీ హబ్ అనేది స్టార్ట్అప్స్ ని ప్రమోట్ చేస్తే ఇన్నోవేషన్స్ ని, టీ వర్క్స్ అనేది దేన్ని ప్రమోట్ చేస్తే మనకి హార్డ్వేర్ సిస్టమ్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇటు హార్డ్వేర్ అటు సాఫ్ట్వేర్ లో ఇన్నోవేషన్స్ టీ హబ్ ద్వారా. సో ఇవన్నిటి ద్వారా కూడా మనకి ఎక్కువ మొత్తంలో ఏరోస్పేస్ సెక్టార్ని ఎక్స్పాండ్ చేయడానికి ఏముంది అవకాశాలు అనేటివి ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో. నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ ద హైదరాబాద్. ఇది కూడా మనకి టీఎస్ ఐపాస్ లాంచ్ చేసినప్పుడు 2014 సంవత్సరంలో అప్పుడే ఈ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ ద హైదరాబాద్ ని కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఇదంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కానీ, ఓకే సో లేదంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సపోజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఇక్రిసాట్ ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద కెమికల్ టెక్నాలజీ ఉంది, ఓకే నేషనల్ జాగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద న్యూట్రిషన్ ఉంది. ఇలాంటివన్నీ చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, మరి కాలేజెస్ మన పూర్వాలు పోయే కాలేజీలు ఏవి, అకాడమిక్స్ కానీ అండ్ యూనివర్సిటీస్ కానీ, అండ్ నెక్స్ట్ సెంట్రల్ నెక్స్ట్ మనకి ఇండస్ట్రీస్ కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఓకే భారత్ బయోటెక్ కానీ, టాటా డిఫెన్స్ కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి. వీళ్ళందరి మధ్యన కోఆర్డినేషన్ లేదు. మనం చదివే చదువుకు, మనకు వచ్చే జాబ్కు, మనం చేసే రీసెర్చ్కి సంబంధం లేదు. అందువల్ల వీటన్నిటిని కలపాలి. యూనివర్సిటీస్ కానీ, ఈ రీసెర్చ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ కానీ, అకాడమిక్స్ని కానీ అండ్ ఇండస్ట్రీస్ కానీ వీళ్ళందరినీ ఏం చేయాలి? మనం కలపాలి. వీళ్ళందరినీ ఏం చేయాలి? కోఆర్డినేషన్ చేయాలి. వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేస్తూ మనం ఏం చేయాలి? సో ఒక రీసెర్చ్ని డెవలప్మెంట్ చేయాలి. దానికోసమే దీన్ని తీసుకొచ్చాం. దీన్ని రిచ్ అనేది తీసుకొచ్చాం. మనం ఇప్పుడు 2014లోనే ఈ రిచ్ని తీసుకురావడం జరిగింది. So to maintain the coordination among the universities, research institutions, academics and the industries. ఇండస్ట్రీస్కి ఏం కావాలనో అది అకాడమిక్స్కి చెప్తారు. అకాడమిక్స్ వాళ్ళు ఏం చేస్తారు? ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ని ఉపయోగించుకొని సో మనకి ఆ వస్తువులను ఇన్నోవేషన్ చేయడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ ఇండస్ట్రీస్ వాళ్ళు దాన్ని కమర్షియల్ ప్రొడక్షన్ కోసం పంపించడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇలాంటివి చేయాలి. అందుకోసము బెస్ట్ రీసెర్చ్ ఇది ఏదైతే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ ద హైదరాబాద్ రిచ్ ఏదైతే ఉందో, సో దీని ద్వారా ఏం చేయాలంటే మనకి ఐడియాస్ ఫ్రమ్ ద టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. సో హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఐడియాస్ అన్నిట్లను తీసుకొచ్చి ఆ ఐడియాస్ అన్నిట్లను స్టూడెంట్స్ ద్వారా వాటిని ప్రాక్టికల్గా చేయించి దాని యొక్క వస్తువుని కమర్షియల్ ప్రొడక్షన్ వరకు తీసుకెళ్ళాలి.
సో అది మనము ఈ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్స్లలో చేస్తూ ఉంటాం మనము. సో కాబట్టి ఈ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ కూడా సో ఒక మనకి ఉపయోగపడుతుంది. దేనిలో ఈ ఏరోస్పేస్ సెక్టార్ని ప్రమోట్ చేయడానికి. సో ఏరోస్పేస్ సెక్టార్ని ప్రమోట్ చేయడానికి టీ హబ్ అనేది స్టార్టప్స్ని కానీ, టీ వర్క్స్ అనేది హార్డ్వేర్స్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం, రిచ్ అనేది ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ని చేయడానికి కోసం, టాస్క్ అనేది దేనికోసం స్కిల్ ట్రైనింగ్స్ని ప్రొవైడ్ చేయడానికి కోసం ఇవన్నీ ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తున్నారు. టీ హబ్ కానీ, టీ వర్క్స్ కానీ, రిచ్ కానీ, నెక్స్ట్ ఏంటి టాస్క్ కానీ, ఇవన్నీ కూడా దేనికి ఏవియేషన్ సెక్టార్స్ ఏం చేయడానికి ప్రమోట్ చేయడానికి కోసం. నెక్స్ట్ అలా కాకుండా మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ మీన్ బై స్పెషల్ ఎకనామిక్ జోన్స్? భారతదేశంలో సెజ్ యాక్ట్ అనేది 2005లో తీసుకొచ్చాం. సో ఈ 2005లో మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనే యాక్ట్ తీసుకొచ్చి దీని ప్రకారం ఏంటిదంటే ఒక సపరేట్ ఒక 5,000 ఎకరాల ల్యాండ్ ఇచ్చేసి అందులో వాళ్ళకి సపరేట్ ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చేసి దాన్ని ఒక ఫారిన్ కంట్రీ లాగా ట్రీట్ చేస్తాం అన్నమాట. సో ఫారిన్ కంట్రీ లాగా ట్రీట్ చేసి వాళ్ళకి సపరేట్ ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వడము, స్పెషల్గా ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి కోసం ఈ సెజ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాము. మన తెలంగాణ ప్రాంతంలో కూడా స్పెషల్గా ఏరోస్పేస్ సెక్టార్లో మనకి సెజ్జులు ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే ఏరోస్పేస్ సెక్టార్లో మనకి 4 డెడికేటెడ్ ఏరోస్పేస్ పార్క్స్ అనేవి ఉన్నాయి అండ్ 2 హార్డ్వేర్ పార్క్స్ ఉన్నాయి మనకి. దేనిలో ఈ ఏరోస్పేస్ సెక్టార్లో మీకు చూస్తే ఇబ్రహీంపట్నం సైడ్ ఆదిపట్ల ఏరోస్పేస్ సెజ్ కానీ, నాదర్గూర్ ఏరోస్పేస్ పార్క్ కానీ, జిఎంఆర్ ఏరోస్పేస్ సెజ్ కానీ, నెక్స్ట్ హార్డ్వేర్ పార్క్ 1 and 2 2 హార్డ్వేర్ పార్క్స్ ఉన్నాయి. అట్లాగే సో ఎలక్ట్రానిక్ సిటీ ఈసిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు మనకి ఒక కాంపోజిట్ పార్క్ అనేది పెట్టడం జరిగింది అటు ఇబ్రహీంపట్నం సైడ్. ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. దేనికోసం ఎవరైనా ఫారెన్ లాక్హీడ్ మార్టిన్ కానీ, బోయింగ్ కానీ, రఫేల్ కానీ, సరే ఎనీ కంపెనీ, ఏ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కానీ, టాటా డిఫెన్స్ కానీ, ఎవరైనా సరే తెలంగాణలో ఏవియేషన్ సెక్టార్లో అంటే ఏరోస్పేస్ సెక్టార్లో కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి పార్క్స్ అనేవి ఉన్నాయి. ఈ పార్క్స్లో ల్యాండ్ అనేది ఆల్రెడీ ఉంది. ఆ ల్యాండ్ అనేది మనం టీఎస్ ఐపాస్ కింద అప్రూవల్ ఇచ్చేస్తాం, పెట్టేసుకో అని చెప్పేసి ఇండస్ట్రీని. సో కాబట్టి ఈ ఏవైతే సెజ్జులు ఉన్నాయో ఈ సెజ్జులలో కానీ ఇవన్నిట్లలో కూడా స్పేస్ ఉంది, ఆల్రెడీ డెవలప్డ్ ఎకో సిస్టమ్ ఉంది. దీన్ని వాడుకొని ఈజీగా కొత్త కంపెనీస్ ఈజీగా ఎంట్రీ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో. సో అంటే ఆదిపట్ల ఏరోస్పేస్ కానీ, నాదర్గుల్ కానీ, జిఎంఆర్ కానీ, సో ఇవన్నిట్లలో ఆల్రెడీ సెజ్జులు ఆల్రెడీ ఉన్నాయి మనకి. సెజ్జులు అంటే ఒక స్పెషలైజ్డ్ ఏరియా అని మన భాషలో చెప్పాలంటే. ఎకనామిక్స్లోకి వెళ్తే దాని పెద్ద ఎక్స్పాన్షన్ వేరే ఉంటుంది. బట్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ లో చూసినప్పుడు ఒక స్పెషల్ ఏరియా విచ్ ఇస్ ట్రీటెడ్ యాజ్ వాట్ ఫారిన్ కంట్రీ లాగా ట్రీట్ చేసి వాళ్ళకి ట్యాక్స్ కన్సెషన్లు ఇస్తాం మనం సెపరేట్గా. నెక్స్ట్ ల్యాండ్ అక్వసైజేషన్ ప్రాసెస్ ఇన్ ద వాట్. సో ఎలిమినేడ్ అనే ప్రాంతంలో కూడా ఇంకా ల్యాండ్ అక్వసైజేషన్ అనేది జరుగుతుంది హైదరాబాద్కి అవుట్స్కట్స్లో. ఇక్కడ కూడా కొత్తగా ఏరోస్పేస్ అనేది రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఆదింపట్లలో ఉంది, నాదర్గుల్లో ఉంది, జిఎంఆర్ మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ సైడ్స్ ఉంది, వాటితో పాటు హార్డ్వేర్ పార్క్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఇంకోటి కూడా ఏరోస్పేస్ పార్క్ అనేది ల్యాండ్ అక్వసైజేషన్ అనేది మనకి దానిలో భాగంలో ఉంది. రైట్. నెక్స్ట్ సో ఏమని చెప్తున్నాం, వీళ్ళందరూ కూడా ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్. ఎవరైతే ఏరోప్లేన్లలో కానీ హెలికాప్టర్లలో ఉపయోగించే సో ఇవి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీ ఫ్రాన్స్కి చెందిన సాఫ్రాన్ కానీ, జనరల్ మోటార్స్ కానీ, బోయింగ్ కానీ, లాక్హీడ్ మార్టిన్ కానీ, సో ఈ అన్ని కంపెనీస్ కానీ కూడా వేరే దేశాల కంపెనీస్. 3 అమెరికా అయితే ఫస్ట్ ఒకటి ఫ్రాన్స్. సో ఇవన్నీ కంపెనీస్ అనేవి మనకి ఇండియాలో ఉన్నటువంటి టాటా తోటి టైప్ అయినాయి, టాటా కంపెనీ తోటి టైప్ అయ్యి. సో ఈ టాటా డిఫెన్స్ సిస్టమ్ అనేది హైదరాబాద్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ హైదరాబాద్లో టాటా వాళ్ళది. సో టాటా డిఫెన్స్ సిస్టమ్ మనకి ఆదిపట్ల దగ్గర ఉంది. ఈ టాటా డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు ఈ ఫారెన్ కంపెనీస్ తోటి సాఫ్రాన్ కానీ, జీఈ కానీ, బోయింగ్ కానీ, సో లాక్హీడ్ మార్టిన్ కానీ వీళ్ళందరితోటి టైప్ అవడం జరిగింది. లాక్హీడ్ మార్టిన్, బోయింగ్ వీళ్ళందరితో టైప్ అయిపోయి సో మనకి సో తెలంగాణలో ఇంకా ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేసే ఎయిర్ క్రాఫ్ట్స్, యుద్ధ విమానాలను కూడా తయారు చేయడం జరుగుతుంది మనకి తెలంగాణ ప్రాంతంలో. ఎవరు? టాటా డిఫెన్స్ వాళ్ళు. వీళ్ళందరితోటి టైప్ అయ్యి ఎవరితోటి? ఈ పెద్ద పెద్ద కంపెనీస్ తోటి టైప్ అయిపోయి మనకి హైదరాబాద్లోనే జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఫ్రెంచ్ ఏవియేషన్ మ్యానుఫ్యాక్చరర్ సాఫ్రాన్. సో సాఫ్రాన్ అని ఏంటిదంటే మెయింటైన్, రిపేర్ అండ్ ద ఓవర్హాల్. సో అంటే దాని అర్థం ఏంటిది? ఇప్పుడు ఇండియాలో ఏరోప్లేన్స్ ఉన్నాయనుకోండి, ఇండియాలో ఏరోప్లేన్స్కి ఇప్పుడు నీకు బైక్ ఉంది, నీ బైక్ని సర్వీసింగ్కి ఇస్తావు, నీ బైక్ని సర్వీసింగ్ ఇస్తే ఏదో చిన్న గ్యారేజ్లో ఇస్తావు. నీ కారు ఉందనుకో, కార్ని ఏడంటే ఆడిస్తావా? ఇయ్యవు. ఎక్కడ ఇస్తావు? కొంచెం మంచి దాంట్లోనే కార్ సర్వీసింగ్ ఇస్తావు. అట్లాగే సో ఏరోప్లేన్లకి కూడా ఏముంటుంది? సర్వీసింగ్ అవసరం. మరి ఏరోప్లేన్ సర్వీసింగ్ ఎక్కడ జరుగుద్ది అంటే ప్రపంచంలో ఇప్పుడు ఏరోప్లేన్ సర్వీసింగ్ సెంటర్కి హబ్ థాయిలాండ్ అనేది హబ్ అన్నమాట. సో మన ఇండియాలో ఉన్న ఏరోప్లేన్స్ కూడా దాదాపు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నువ్వు సర్వీసింగ్ చేయాలంటే థాయిలాండ్కి వెళ్తాం. థాయిలాండ్కి వెళ్ళి థాయిలాండ్లోనే వాటిని సర్వీసింగ్ చేస్తారు జనరల్గా. అంటే అంటే ఇప్పుడు ప్రపంచంలో వన్ ఆఫ్ ద హబ్ అన్నమాట అది. సో ఇప్పుడు కూడా మన ఇండియాలో ఇంత ఏరోప్లేన్ సెక్టర్ డెవలప్ అవుతుందని చెప్తున్నాం. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇండియాలో ఏమని చెప్తుంది? 100కు పైగా ఎయిర్పోర్ట్లను నిర్మించింది. ఉదాహరణ అనే స్కీమ్ తీసుకొచ్చింది సో ఏరోప్లేన్స్ని ప్రమోట్ చేయడానికి కోసం. అట్లాగే మనకి పెద్ద పెద్ద డిఫెన్స్ కంపెనీస్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అట్లాగే ఆటోమేటిక్ రూట్లో 49%, డిఫెన్స్ సెక్టర్లో FDI ఇవన్నీ అలో చేసింది. ఇవన్నీ అలో చేసాం కరెక్టే. ఇవన్నీ అలో చేసినప్పుడు
మనకి ఏరోప్లేన్స్ అనేటివి బాగా పెరిగిపోయినాయి అనుకుందాం ఇండియాలో. కానీ వాటి యొక్క సర్వీసింగ్ ఏడ చేస్తావు? అంటే ఇండియాలో ఒక్కటి కూడా లేదు. అందుకోసం ఆ సర్వీసింగ్ చేస్తాం కదా! ఆ సర్వీసింగ్‌నే ఇది అంటాం. ఏంటిది? మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ద ఓవరాల్ ఎంఆర్ఓ ఫెసిలిటీస్ అంటాం మనం. మన భాషలో చెప్పాలంటే సర్వీసింగ్ సెంటర్ అనమాట. వీళ్ళ భాషలో చెప్పాలంటే అఫీషియల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఏంటిది? మెయింటైన్, రిపేర్, ఓవర్‌హాల్ ఫెసిలిటీస్. ఈ మెయింటైన్, రిపేర్ అండ్ ఓవరాల్ ఫెసిలిటీస్ ఈ సర్వీసింగ్ సెంటర్‌ని మనకి హైదరాబాద్‌లోనే ఎస్టాబ్లిష్‌మెంట్ చేస్తామని చెప్పేసి ఈ కంపెనీ చెప్పడం జరిగింది. ఏ కంపెనీ? సాఫ్రాన్. ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఏంటిది? సాఫ్రాన్ కంపెనీ. ఇట్ ఈస్ సేడ్ టు బి ద వాట్? ఫస్ట్ ఇండియన్ ఎంఆర్ఓ ఎస్టాబ్లిష్డ్ బై ద గ్లోబల్ కంపెనీ ఇన్ ఇండియా. ఒక సో మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాల్ కంపెనీ అనేది ఫస్ట్ ఇంజన్‌లు తయారు చేసే ఫస్ట్ కంపెనీ. సో ఇలా భారతదేశంలో ఒక మెయింటెనెన్స్ అండ్ ఓవరాల్ రిపేర్ కంపెనీని అంటే ఈ సర్వీసింగ్ సెంటర్ పెట్టడం అనేది ఫస్ట్ టైం హైదరాబాద్‌లోనే పెడుతుంది. ఇండియాలో ఏ గ్లోబల్ కంపెనీ కూడా ఇప్పటివరకి ఎంఆర్ఓ సెంటర్‌ని పెట్టలేదు. అందరూ థాయిలాండ్‌కెళ్ళే చేయించుకుంటారు మనకి. మసాజ్ కాదమ్మా థాయిలాండ్‌కెళ్ళి చేయించుకునేది ఇది. ఏంటిది? సర్వీసింగ్. ఏ సర్వీస్? ఏరోప్లేన్ సర్వీసింగ్. ఓకే. రైట్. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ అనేది దీనితోటి మనకి అప్రూవల్ అనేది తీసుకుంది. సో ఇవన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ అనేది తీసుకున్నటువంటి చర్యలు. దేనికి సంబంధించి? సో ఈ ఆహ్, ఏరోస్పేస్ సెక్టార్‌ని ప్రమోట్ చేయడానికి కోసం. ఏరోస్పేస్ సెక్టార్‌ని ప్రమోట్ చేయడానికి కోసం. సో ఆన్సర్ రాసేటప్పుడు సో జాగ్రత్తగా రాయండి. ఈ పాయింట్స్ అన్ని వాడుకోండి. జస్ట్ ఇది స్కోప్ అనేది మీరు రాస్తారా రాయరా మీ ఇష్టం గాని, స్కోప్ అనేది ఇంత పెరగడానికి ఒక లైన్ రాయండి. సో దేర్ ఈస్ ఎ ప్రొజెక్టెడ్ దట్ ద వాల్యూ ఆఫ్ ద వాట్ దిస్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ మే ఇంక్రీజ్ బై ద వాట్ 5 బిలియన్స్ అనుకోండి. 5 బిలియన్స్ బై ద 2025 అని రాయండి. ఓకే. ఆ తర్వాత సో తెలంగాణ గవర్నమెంట్ అనేది 3 టైమ్స్ అవార్డ్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రాయాలి మీరు. ఏరోస్పేస్ సెక్టార్‌లో తెలంగాణ టీఎస్ ఐపాస్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఆన్‌లైన్‌లో అప్రూవల్ ఇవ్వడం ఇవన్నీ చేస్తుంది ఏరోస్పేస్‌ని ప్రమోట్ చేయడానికి కోసం. అలాగే తెలంగాణలో 1000కి పైగా ఎంఎస్ఎంఈస్, 25 లార్జ్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాంతో పాటు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి ఇండస్ట్రీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నంబర్ 1 ఎఫ్‌డీఐ. సో హైదరాబాద్ అనేది నంబర్ 1 ప్లేస్‌లో ఉంది ఎఫ్‌డీఐ. అండ్ 30% ఆఫ్ ద మార్స్ స్పాట్స్ ఇక్కడనే ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ టు అట్రాక్ట్ ద ఇన్వెస్ట్‌మెంట్. అండ్ ఇవన్నీ కూడా తెలంగాణ అకాడమీ స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం. ఇది ఎంబ్రిల్ రిడిల్ గాని, రెయిన్‌ఫీల్డ్ గాని, ఏరోస్పేస్ క్యాంపస్ గాని ఇవన్నీ కూడా స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడానికి అగ్రీమెంట్. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతాల్లో మనకి స్టార్టప్స్‌ని ప్రమోట్ చేయడానికి కోసం టీ హబ్‌తో టై అప్ అవ్వడం జరిగింది. అలాగే టీ వర్క్స్ అనేది హార్డ్‌వేర్‌ని ప్రమోట్ చేయడానికి ఉంది. అలాగే రీసెర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ అనేది ఇండస్ట్రీస్ గాని, అకాడమీస్ తోటి, యూనివర్సిటీస్ తోటి కలిసి మనకి రీసెర్చ్‌ని ప్రమోట్ చేయడానికి ఉంది. అండ్ సెడ్యూల్ ఉన్నాయి మనకి ఆదింబట్ల, నాదరగుల్, జీఎంఆర్ అండ్ కంపోజిట్ పార్క్, ఇబ్రాహిం ఇవన్నీ సెడ్యూల్ ఉన్నాయి ఆల్రెడీ. సో ఎలిమినేట్ దగ్గర సెజ్ రాబోతుంది. నెక్స్ట్ ఈ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ టాటా కంపెనీస్ తోటి తయారై ఈరోజు ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటివి, స్పేర్ పార్ట్స్ అనేటివి కూడా ఇక్కడ హైదరాబాద్‌లో తయారవుతున్నాయి మనకి. అండ్ నెక్స్ట్ ఇది ఓవరాల్ మెయింటెనెన్స్ దట్ ఈస్ ద మెయింటెనెన్స్ అండ్ ద రిపేర్ ఓవరాల్ ఫెసిలిటీస్‌ని కూడా తెలంగాణ ప్రాంతంలోనే మనకి ఎస్టాబ్లిష్‌మెంట్ చేస్తామని చెప్పేసి ఈ కంపెనీ అనేది చెప్తూ ఉంది మనకి. ఏది? సాఫ్రాన్ కంపెనీ. సో ఫ్రాన్స్ చెందింది. సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని రాయండి. సో రాస్తే మార్కులొస్తాయి. ఇది కొంచెం టఫెస్ట్ క్వెషనే. మనం అనుకున్నంత ఈజీ క్వెషన్ ఏం గాదు. సో కాబట్టి మీరు ఈ క్వెషన్‌కి ఆన్సర్ రాయాలంటే ఈ వర్డ్స్ అన్ని గుర్తుండాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, కంపెనీస్ గాని, టీఎస్ ఐపాస్ గాని, నెక్స్ట్ అగ్రీమెంట్ ఏ యూనివర్సిటీ రాసుకున్నాం, టాస్క్ ఏం చేస్తది, టీ హబ్ ఏం చేస్తుంది, టీ వర్క్స్ ఏం చేస్తుంది, ఇదేం చేస్తుంది, వర్డ్స్ ఎంఆర్ఓ గాని, ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ గాని ఈ వర్డ్స్ వాడండి. ఓఈఎం గాని, ఎంఆర్ఓ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాల్ ఫెసిలిటీస్ గాని ఇట్లాంటి వర్డ్స్ అనేటివి వాడండి. సో దిస్ ఈస్ ద వాట్ ఓవరాల్ స్టోరీ ఆఫ్ ద వాట్ ద స్కోప్ ఆఫ్ ద ఏరోస్పేస్ సెక్టార్ ఇన్ తెలంగాణ. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న చర్యలు, మనకున్న అడ్వాంటేజెస్ అన్నీ కూడా డిస్కస్ చేసాం ప్యారలల్‌గా మనం. సో ఇది మనకి రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి క్వెషన్. స్కోప్ ఆఫ్ ద ఏరోస్పేస్ సెక్టార్ ఇన్ తెలంగాణ. అండ్ థాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.